బాగున్నారా అందరూ? ఏమండి, ఇప్పుడు నేను కరివేపాకు రైస్ చేస్తాను. ముందు కరివేపాకు బాగా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టేశానండి. కరివేపాకు పొడికి కావాల్సిన మసాలా చక్కగా పొడి చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ ముందు బాణలు పెట్టానండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు త్వరగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, దీనికి సరిపడా మిర్చి అండి. కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. నేను కొంచెం వేసాను. ఈ ఘాటుకి సరిపోతుందండి కరివేపాకు రైస్కి. కొంచెం ఊరికే చింతపండు అండి, కొంచెం ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నానండి. ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నేతిలో వేగితే ఆకు బాగుంటుంది, టేస్ట్ కూడా కరివేపాకు. ఇప్పుడు చల్లారిపోయాక మిక్సీకి వేసి పెట్టుకోవాలి. పొడిల్లే చూపిస్తాను. పాండ్లు పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు కొంచెం శనగకాయ పప్పులు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు కూడా వేస్తున్నానండి. కొంచెం ఇంగువ వేసుకున్నది. ఇలా వచ్చింది పొడి. ఇప్పుడు అన్నంలో కలుపుకోవాలి దీన్ని. అన్నం వేసి తిప్పానండి. ఇప్పుడు తాలింపులో ఇప్పుడు కరివేపాకు పొడి వేస్తున్నాను. ఏమంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదంటే చూసుకుని వేసుకోండి. పొడి చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది మనకి ఇది. అంతే, సింపుల్. ఎంతో టేస్టీగా ఉండే, కళ్ళకి మన హెల్తీకి, జుట్టుకు కూడా మంచిది కదండి కరివేపాకు. ఇలా అప్పుడప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది, కళ్ళకి మంచిది, జుట్టు కూడా బాగా మంచిది కదండి. అంతే, అయిపోయింది. సింపుల్ రెసిపీ కరివేపాకు రైస్ అండి. ఏమంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండి కరివేపాకు రైస్.